బాసరలో గోదావరికి పోటెత్తింది వరద. గోదావరి ఉధృతితో బాసర జల దిగ్బంధంలో చిక్కుకుంది. పూర్తిగా నీట మునిగాయి పుష్కర ఘాట్లు. 50కి పైగా దుకాణాలన్నీ కూడా నీట మునిగాయి. వరదలో దుకాణాల్లోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోయింది. బాసర పురవీధుల్లోకి గోదావరి బ్యాక్ వాటర్ చేరింది. మరో 6 లాడ్జ్లు కూడా నీట మునడంతో లాడ్జ్ల నిర్వాహకులు మొదటి అంతస్తులో తలదాచుకుంటూ ఉన్నారు. 6 గంటల వ్యవధిలో 5 అడుగుల మేర వరద పెరిగింది. బాసర ఆలయం 60 అడుగుల ఎత్తులో ఉండగా గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 35 అడుగులకు చేరుకుంది. దీంతో మరో 25 అడుగుల వరద వస్తే ఆలయం మునుగుతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే ఆలయాన్ని 3 వైపులా 3 ప్రధాన రహదారుల ద్వారా గోదావరి చుట్టుముట్టింది. బాసరలో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ఉధృతితో బాసర మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు ఇవి. దుకాణాలన్నీ కూడా నీటిలో మునిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 50కి పైగా దుకాణాలన్నీ కూడా ఇలా నీటిలో మునిగిపోయాయి. వరదలో దుకాణాల్లోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోయి ఇబ్బంది పడుతున్నారు వ్యాపారులు.